కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆలోచనతో ముందుకు పోయినాం. పాల కేంద్రాలు ఉండాలని చెప్పి, పర్మనెంట్ అసెట్స్ ఉండాలని చెప్పి ఆలోచన చేసాం తప్పితే ఇంకొక రకంగా ఇక్కడ డైవర్ట్ చేయలేదు. ఆదాయాల కోసం పోలేదు. మేము పర్మనెంట్ గా ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఆలోచన చేశాం. ఇది జరిగినటువంటిది. ఈరోజు రాయచోటి అభివృద్ధిలో భాగంగా కంటిన్యూస్ ప్రాసెస్ లో కనీసం ఇవన్న కొనసాగించే విధంగా చేస్తారు. ఇక్కడ కొత్త కలెక్టరేట్ నిర్మించడానికి నిధులు ఇస్తారు, యూనివర్సిటీకి నిధులు ఇస్తారని చెప్పి ఆశించాం. అవేవి ప్రకటించకపోగా గెడ్డికోట నుంచి వచ్చేటువంటి ప్రాజెక్ట్ ని కనీసం నోటి నుంచి మాట రానియకుండా రైతులు నిరాశపరిచాం. ఈ ప్రాంత ప్రజలను కూడా నిజంగా మోసగిచ్చామని చెప్పి చెప్తూ ఇదే రకం మభ్యపెట్టేటువంటి మాటలు చెప్పుకుంటూ పోతూ రాష్ట్రంలో ఏ స్కీమ్ కూడా ఇవ్వకుండా ఇలాంటి కార్యక్రమం చేసుకుంటూ కూడా దురదృష్టకరం. మేనిఫెస్టో అన్నటువంటిది నువ్వు ఏదైతే చెప్పావో నెరవేర్చే విధంగా ఆలోచన విధానం ఉండాలి, దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ కూడా ఫోకస్ చేయాలి. కానీ ఏది చేయవు. కానీ మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ దేవతలు అడిగాడు అమరావతి గురించి చెప్తాం. మేమేం తప్పుపడి అమరావతిని చెయ్యి, కానీ అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నావో అమరావతికి అయితే నిధులు వచ్చాయి కదా కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆ రకంగా రాయలసీమ కూడా నిధులు తీసుకురా. ఇక్కడ హైకోర్టు శాశ్వతమైన హైకోర్టు పెట్టమంటే బెంచ్ పెట్టేశానని చెప్పి ఒక జీవో ఇస్తాం. ఇలాంటి అబద్ధాలు చెప్పకండి. కొప్పర్తి అనేటువంటి ఒక వెనకబడిన ప్రాంతాన్ని సపరేట్ సెజ్గా చేసినట్టు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు, దాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయి, ఇక్కడ కంపెనీలు పెట్టే ప్రయత్నం చేయి. ఇటువంటి చెయ్యి, కానీ యువతను మోసపించిన మాటలు చెప్పొద్దని చెప్పి దయ ఉంచి ఏది చేసావో నువ్వు అంతవరకే చెప్పుకో, గానీ ఏది జరిగిందో అంతా కూడా నీదే అనేటువంటి క్రెడిట్ చేసుకుంటూ ఇదే మభ్యపెట్టిన మాటలతో ఎక్కడో అమెరికా డెవలప్ అవుతుంటే అది నా వల్ల అంటావు, ఎక్కడో ఎవరో కష్టపడుకుంటే సత్యనారాయణ మైక్రో సీఈఓ అయితే నేనే చేశానంటావు. ఇదే పద్ధతి నువ్వు మారడంలో 20 సంవత్సరాల నుంచి అదే యాంగిల్లో పోతా ఉండు. ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్తారు.